తగరపలస అవంతి కాలేజ్. అవంతి కాలేజ్కి 100 మీటర్ల డిఫరెన్స్. తగరపలస హైవే నుంచి 100 కిలోమీటర్ల 100 మీటర్ల డిఫరెన్స్లో లేఅవుట్ అండి. లేఅవుట్, ఈ లేఅవుట్లో అన్ని చుట్టూ ఇల్లులు. ఈ లేఅవుట్లో ఇది 30 ఫీట్ రోడ్ అండి. రోడ్లో లైట్లు అన్నీ కూడా వేసి ఉన్నాయి మొత్తం కూడా. ఇది ఈ బిల్డింగ్ పక్కన బిట్ ఉందండి, వెస్ట్ ఫేసింగ్. ఈ బిల్డింగ్ కడుతున్నారు కదా, బిల్డింగ్ పక్కనే క్లాస్ ఏరియా అండి. ఇది క్లాస్ సూపర్ ఏరియా, మంచి ఏరియా, మంచి లొకేషను. మధురవాడ తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ తగరపలసే. ఎందుకంటే ఇటు భోగాపురానికి దగ్గర, ఇక్కడ కాలేజ్ హాస్పిటల్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇదిలో వెస్ట్ ఫేసింగ్ అండి. 167 గజాలు, 167 గజాలు వెస్ట్ ఫేసింగ్. 32,000 అని గజం. ఇది గజం 32,000. ఇవంతా పార్క్ అండి. ఇది ఆ పక్కంతా పార్క్. ఇవి స్ట్రీట్ లైట్లు వేస్తున్నాయండి. అలాగే ఎలక్ట్రిసిటీ కూడా వేస్తుంది. కాలువ కూడా కట్టిస్తారు, డ్రైనేజ్ కాలువ అయిపోయింది. సో 30 ఫీట్ రోడ్ అనేది. ఇది నేషనల్ హైవే నుండి, తగరపలస నేషనల్ హైవే నుంచి 100 మీటర్ల డిఫరెన్స్లో ఈ సైటు. మంచి లొకేషన్ అనేది. చుట్టూ అపార్ట్మెంట్స్. తర్వాత 100 ఎకరాల్లో ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ అవుతుందండి. ఇక్కడ బ్యాక్ సైడ్ 100 ఎకరాలు ఉంది. అందులో విల్లా ప్రాజెక్టు, మినీ స్టేడియము, మిల్లీ బిల్డింగ్స్ అండ్ గ్రేటూర్ కమ్యూనిటీ ఫ్లాట్స్ మొత్తం కడుతున్నారు అన్నమాట ఈ ఏరియాలో. బ్యాక్ సైడ్ 100 ఎకరాలు తీసుకున్నారు, ఈ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. సో ఇది ఫ్యూచర్లో చాలా పెద్ద బాగుంటుందండి, పెద్ద రేటు కూడా వస్తుంది మీకు ఇప్పుడు తీసుకుంటే. నేషనల్ హైవే నుంచి బస్ స్టాప్ దగ్గర నుంచి 100 మీటర్ల డిఫరెన్స్లో తగరపలస హైవే నుంచి 100 మీటర్లు వాకబుల్ డిస్టెన్స్. మంచి ఏరియా, మంచి లొకేషన్. గ్రేటూర్ కమ్యూనిటీ పెద్దది అవుతుందండి. అది చాలా వర్క్ కూడా అయిపోయింది. అక్కడ గజం కదా, గజం 60,000-50,000 లోపలైతే. సెఫ్టీ అయితే 4-5 అక్కడ సెఫ్టీ అయితే అక్కడ. సో ఇది మీరు ఇప్పుడు నిర్మించుకున్న మంచి బాగుంటుంది హౌస్. 167 గజాలు ఫేసింగ్ తగర